కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే బెంగాల్లో చోరీ చేసిన గోల్డ్ను అమ్మిన ఇద్దరు కొన్న వ్యాపారిని ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు బీహార్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షాబుద్దీన్ కోసం మహారాష్ట్ర, బీహార్లో 16 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన కేజీన్నర బంగారాన్ని ధర్మపురి చుట్టుపక్కలే పంచుకుని 5గురు తలో దిక్కు పారిపోయినట్లు తెలుస్తోంది. రైట్ అప్డేట్స్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ చోరీ కేసు అప్డేట్ ఎప్పటివరకు వచ్చింది? దాదాపు వారం రోజులు గడిచిన తర్వాత పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ చోరీలో పాల్పడిన ప్రత్యక్షంగా పాల్గొన్న 5గురిలో 4గురిని కూడా పోలీసులు పట్టుకున్నట్టు కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఇందులో 3 నిందితులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, మరొకరిని బీహార్ లో పట్టుకున్నారు పోలీసులు. అందులో ఒక ఇద్దరిని ఇప్పటికే కరీంనగర్ కి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మిగతా ఇద్దరు ఇంకొక టీం అంటే ఆల్రెడీ ఆన్ ద వేలో కరీంనగర్ తీసుకొచ్చే ప్రాసెస్ జరుగుతా ఉంది. మనకు ఈ నెల 3న కరీంనగర్ జ్యోతినగర్ లోని పిఎంజే జ్యువెలరీ షాప్ లో చొరబడిన 5గురు దొంగలు చాకచక్యంగా లోపలికి చొరబడి అక్కడ సిబ్బందిని కట్టేసి వాళ్ళ మీద కాల్పులు జరిపి దాదాపు కిలో నుంచి కిలోన్నర దాకా ఈ సొత్తును ఎత్తుకొని పరారైన నిందితులు వాళ్ళు చాలా పోలీసులను చాలా ముప్పు తిప్పలు పెట్టారని చెప్పొచ్చు. ఒక్క జిల్లానే కాదు, రాష్ట్ర సరిహద్దులు దాటి దొంగలు పరారయ్యారు. ఆ పరారైన సొమ్మును కూడా మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక వ్యాపారికి విక్రయిస్తున్న తీరును కూడా వీళ్ళు పోలీసులు పసిగట్టారు. చివరికి బంగారం కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు అమ్మిన దొంగల్ని కూడా అక్కడ ఒక 3గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని బీహార్ లో కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం 5గురు దొంగల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షాబుద్దీన్ పఠాన్, ఇతను గతంలో పూణే జైల్లో ఉండి అక్కడ నేరంలో పాల్గొని పూణే జైలు నుంచి విడుదలైన తర్వాత కొంతమందిని టీమ్ గా ఏర్పరచుకొని ఈ రాబరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తం వాళ్ళు ఈ దొంగతనం చేసేందుకు దాదాపు నెలన్నర కంటే ఎక్కువ రోజులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గడిపి పక్కా స్కెచ్ వేసి దీన్ని పోలీసులకు చిక్కకుండా బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరమేశ్వర్ లాడ్జిలో కావచ్చు, తర్వాత ధర్మపురిలోని విజయలక్ష్మి వసతి గృహంలో కావచ్చు దొంగలు బస్ చేసినట్టు అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. ధర్మపురిలో మే 1వ తారీఖు నుంచి మే 3 తారీఖు వరకు అక్కడే ఉన్నారు. మే 3న ఉదయం బయలుదేరి కరీంనగర్కి వచ్చి షాపు తెరిచి తెరవగానే లోపలికి ప్రవేశించి ఆ నగలను పట్టుకుని పరారు కావడం, 4గురు సిబ్బందిపై కాల్పులు జరగడం, వచ్చిన అందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ 0.3 mm బుల్లెట్స్ వాడే రైఫిల్స్ ఉండడం, ఆ తర్వాత ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిబ్బంది ట్రీట్మెంట్ ఇంకా పొందుతా ఉన్నారు. దీని తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. 11 గంటల తర్వాత సమాచారం అంతే దొంగలు ఇక్కడి నుంచి వెళ్ళి చింతకుంట మీదుగా రామడుగు మండలం మోతే రుద్రారం మీదుగా మనకు పెగడపల్లి ధర్మపురి దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేసినట్టు కూడా మనకు పలు చోట్ల సీసీ కెమెరాలో వీళ్ళ విజువల్స్ చిక్కినాయి. చివరికి ధర్మపురి పుష్కర ఘాట్ దగ్గర పల్సర్ బైక్ ను పడేసిన దొంగలు అక్కడి నుంచి వెళ్ళి పరారయ్యారు. మొత్తం ఇంకొక బైక్ ఈ మొత్తం చోరీలో 2 బైకులు వాడారు. ఒకటి అపాచీ బైక్, ఒకటి పల్సర్ బైక్. కానీ అపాచీ బైక్ ఎక్కడ కూడా మనకు మళ్ళీ వీళ్ళకు పోలీసులకు గుర్తించలేదు. కాకపోతే వీళ్ళు అక్కడి నుంచి పలు వాహనాలు మార్చుకుంటూ ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులను కూడా వినియోగించినట్టు కూడా పోలీసులు ఒక క్లూ దొరికింది. మొత్తంగానైతే 16 బృందాలు రంగంలోకి దిగి ఈ జ్యువెలరీ షాప్ దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూడా పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇంత పెద్ద దొంగతనం జరిగిందనేది ఒక ఆరోపణ అయితే, దొంగతనం జరిగిన తర్వాత కూడా వాళ్ళు పట్టుకోలేకపోవడం వాళ్ళ వైఫల్యంగా కూడా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు ఆరోపణలు చేసినాయి. దీంతో పోలీసులు ఈ ఆరోపణలు ఎక్కడ కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు. ఎందుకంటే ఒక నేరస్తుని పట్టుకునే ప్రక్రియలో చాలా కీలక పరిణామాలు ఉంటాయి. ఎవరికి తెలియకుండా టీమ్స్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. తర్వాత నిందితులు వదిలేసిన క్లూస్ ను వాళ్ళు విశ్లేషిస్తూ ఈ దొంగను పట్టుకునే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కీలకంగా కాల్ డేటా రికార్డ్స్ కావచ్చు, తర్వాత సెల్ డంపింగ్ సిగ్నల్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు సీసీ కెమెరాలో చిక్కిన ఆనవాళ్లు కావచ్చు ఆ ఫోటోలు విడుదల చేయడము, తర్వాత వాళ్ళను గుర్తించిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ దొంగతనాలు గతంలో చేసి ఉన్నారు, వాళ్ళ పాత రికార్డులు ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ బంధువులు ఎవరు, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ మొత్తం డాటా సేకరించిన పోలీసులు ఏ బృందానికి ఆ బృందము వాళ్ళ ప్రత్యేకంగా నిపుణులు అంటే ఇట్లాంటి దొంగల్ని పట్టుకునే నిపుణులైన అధికారులను రంగంలోకి దించారు. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక టీమ్స్ వచ్చినాయి. మనకు కొత్తగా నియమితులైన డీజీపీ సివి ఆనంద్ కూడా ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క దొంగను కూడా వదలకూడదన్న కోణంలో వీళ్ళు రంగంలోకి దిగి చివరికైతే ఈ మొత్తం కేసులో 4 దొంగలను కూడా పట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇవాళ ఆల్రెడీ ఇద్దరిని కరీంనగర్ తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి మరొక ఇద్దరు కూడా బయటకు వస్తే ఈ మొత్తం ఎపిసోడ్ మీద కరీంనగర్ సిపి ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రిక.